ఆ రిజర్వ్డ్ సీటు కోసం ఇద్దరు హస్తం నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే ఎవరు పోటీకి రాకుండా రారని ఇన్నాళ్ళు ధీమాగా ఉన్నారు సీనియర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఛాన్స్ ప్లీజ్ అంటూ చివరి నిమిషంలో తెరపైకొచ్చారు మరో లీడర్. నిన్న మొన్నటిదాకా ఇద్దరి మధ్య అంతర్గతంగా సాగిన టికెట్ పోరు ఇప్పుడు గోడలు హోర్డింగ్లకు ఎక్కుతోంది. చివరికి ఆ టికెట్ ఎవరిని వరించబోతోంది? సీనియర్ కి సడన్ స్ట్రోక్. టికెట్ రేస్లోకి సంపత్. నాగర్ కర్నూల్లో నువ్వా నీనా. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కందనూలు కాంగ్రెస్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇద్దరు బడా నేతల మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటిదాకా టికెట్ రేస్ లో ఎవరూ లేకపోవడంతో తనకే టికెట్ అన్న ధీమాతో ఉన్నారు సీనియర్ నేత మల్లు రవి. కానీ సడన్ గా మరో నాయకుడొచ్చి నా సంగతేంటని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి అభ్యర్థన పెట్టుకున్నారు. ఎస్పీ రిజర్వ్డ్ పార్లమెంటు నియోజకవర్గంలో నాగర్ కర్నూల్లో ఆ సామాజిక వర్గాల నుంచి పెద్దగా నాయకులు లేరు. దీంతో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మల్లు రవికే టికెట్ కన్ఫర్మ్ అంటూ ఇన్నాళ్లు జోరుగా చర్చ నడిచింది. ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే మల్లు రవి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం కష్టపడ్డ మల్లు రవికి కేబినెట్ హోదాతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. దీంతో నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీలో ఉంటారా లేరా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందే తాను నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు మల్లు రవి. జరుగుతున్న పరిణామాలతో నాగర్ కర్నూల్ టికెట్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కన్నుపడింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారాయన. దీంతో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తానని తనకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దల్ని కోరుతున్నారు సంపత్ కుమార్. ఎంపీ టికెట్ కోసం ఈ మధ్య రాష్ట్ర నాయకత్వానికి ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు. టికెట్ల దరఖాస్తు అధిష్టానానికి విన్నపాల పర్వం ముగియడంతో నాగర్ కర్నూల్లో నేరుగా ప్రచారంలోకి దిగారు ఇద్దరు నేతలు. రాత్రికి రాత్రే వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలతో హంగామా సృష్టించారు. నువ్వా నీనా అన్న రీతిలో పార్లమెంటు నియోజకవర్గమంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో ఇద్దరు కీలక నేతల మధ్య టికెట్ పోరుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. చివరి ఎన్నికలంటున్న మల్లు రవికి టికెట్ దక్కుతుందా లేదంటే యువనేత సంపత్ కుమార్ కి మరో అవకాశం ఇస్తారా అని క్యాడర్ వేచి చూస్తోంది. అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించే వరకు ఓ పక్క ప్రచారం చేస్తూనే లాబింగ్ ప్రయత్నంలో ఉన్నారు ఇద్దరు నేతలు.